హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక నేమ్ని ఏ విధంగా ప్రింట్ చేయాలనేది పైథాన్లో నేను చెప్పబోతున్నాను. పైథాన్లో డైరెక్ట్గా ప్రింట్ అనే స్టేట్మెంట్ వాడి ప్రింట్ చేయొచ్చు అనమాట నేమ్ని. దీన్ని డేటా టైప్స్ అట్లా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. మనము ఏదన్నా డేటా టైప్ ఏది అని తెలుసుకోవడానికి ఇచ్చింది నేము ఏజ్ అలాంటివి ఇస్తాం కదా, అవి ఏ డేటా టైప్ అని తెలియడానికి టైప్ అనేది కీవర్డ్ని వాడతాం అన్నమాట. ప్రింట్ టైప్ నేమ్ అని ఇచ్చామనుకో, నేమ్ అనేది ఏది స్ట్రింగ్స్లో ఉంది కాబట్టి అవుట్పుట్లో స్ట్రింగ్ అని వచ్చింది. అక్కడ నేను నోట్ ప్యాడ్ యూజ్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రన్ చేశాను. ఇలా కాకుండా డైరెక్ట్గా కూడా యాప్స్ అనేటివి యూజ్ చేసుకొని రన్ చేయొచ్చు, లేదా ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చామనుకో, కమాండ్ ప్రాంప్ట్లో వచ్చేసి మనకు ఎంటర్ యువర్ నేమ్ అని వస్తుంది అనమాట. డైరెక్ట్గా మెన్షన్ చేయకుండా యూజర్ నుంచి తీసుకుంటాం అనమాట, ఇన్పుట్ అనమాట. అందుకోసం ఇది యూజ్ చేస్తాము, ప్రింట్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. అది ఎంటర్ యువర్ నేమ్ అనేది కాకుండా ఏజ్ అలాంటివి ఏమైనా ఎంటర్ చేస్తే ఏ డేటా టైప్ తెలియడానికి ముందు ఇన్పుట్ అని ఇచ్చి అక్కడ మనం ఇంట్ అని డిక్లేర్ చేస్తామన్నమాట. ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఎంటర్ యువర్ నేమ్ శివ అని ఇచ్చాను, శివ అని వచ్చింది. ఆ విధంగా అనమాట 2 నెంబర్స్ని యాడ్ చేయడము, మేనేజ్ చేయడము ఇక్కడ నేను చేశాను. పైథాన్లో సింపుల్ ప్రోగ్రామ్స్ అనమాట ఇవి. ఒక నేమ్ని ప్రింట్ చేయడము, అతని ఏజ్ని, హైట్ని, అది ఏ డేటా టైప్ తెలియడానికి, లేకుంటే మై నేమ్ ఈజ్ వాళ్ళ నేమ్ యాడ్ అయ్యి అండ్ ఆల్సో ఏజ్ కూడా యాడ్ అవ్వడానికి 2 నెంబర్స్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడము, లేదా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడము. దీనికి నేను పైథాన్ కోడ్ సింపుల్గా రాశాను అనమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు, ఇంకా వేరే స్టైల్లో కూడా ట్రై చేయొచ్చు. పైడ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి అండ్ ఆల్సో అనకొండా నావిగేషన్ ఉంది. పైథాన్ డైరెక్ట్గా కంపైల్ అవుతుంది, అదే రన్ చేస్తుంది అనమాట.